వినయంతో మెలుగుతూ ఇతరులను గౌరవించాలి. దీనికి ఉత్తమ ఉదాహరణ వినాయకుని వాహనం. చిన్న ఎలుక పిల్లను అధిరోహించి ముల్లోకాలలో సంచరిస్తాడు. దీన్ని బట్టి ఒక చిన్న జీవి అయినప్పటికీ ఎలుకను కూడా గౌరవించి మర్యాద ఇస్తారు అని తెలుస్తుంది. ఇది మనమందరం తప్పక అనుసరించాల్సిన లక్షణం. అలా అయితేనే మనం జీవితంలో మంచి స్థాయికి చేరుకోవచ్చు. సంయమనాన్ని కోల్పోకూడదు. మహాధనవంతుడైన కుబేరుడు శ్మశానంలో ఉండే శివునికి తన దర్బాన్ని, సంపదలను చూపించాలనుకున్నాడు. తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని శివుడికి ఆహ్వానం పలికాడు. శివుడు తనకు వీలు పడదని తన కుమారుడు వినాయకుడిని పంపాడు. గణేశుడికి కుబేరుని మనసులో ఏముందో అర్థమైంది. సరే, నువ్వు తినడానికి ఏం పెడతావో చూస్తా అన్నట్లు కూర్చున్నాడు. కుబేరుడు ఆడంబరంగా వడ్డిస్తుంటే పెట్టినవి పెట్టినట్టు తినేశాడు వినాయకుడు. కుబేరుని దగ్గర అన్నీ అయిపోయాయి. కుబేరునికి గర్వభంగం అయింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ సంయమనాన్ని